హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో క్యాప్సికమ్ టొమాటో రోటి పచ్చడి. అందులో స్పెషల్ ఏముందంటారా? వెయిట్ చేయండి చెప్తాను. ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసి దానిలోనే కొత్తిమీర, ఎండుమిరపకాయలు కూడా వేసి ఆ పోపుని వేయించాలండి. కొంచెం పోపు వేగి చల్లారాక పెస్టల్లో వేసేసి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ పీసెస్, ఈ టొమాటో పీసెస్ వేసి మగ్గనివ్వాలండి. ఇందాక మీకు స్పెషల్ అని చెప్పాను కదా, ఆ స్పెషల్ ఏంటంటే ఈ క్రాన్బెర్రీస్ పులుపు కోసం క్రాన్బెర్రీస్ వేస్తాను. మనం ప్రతి రోటి పచ్చళ్ళలోనూ పులుపు కోసం చింతపండు వేస్తాం కదా, చింతపండు ఎక్కువ వాడటం మంచిది కాదంటారని నేను క్రాన్బెర్రీస్ వేసి మగ్గించాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను చింతపండుని రిప్లేస్ చేసి క్రాన్బెర్రీస్ వేస్తాను. కానీ కొన్నిట్లో టేస్ట్ బాగుండదండి, అది చూసుకొని వాడాలి. నేను ఇయర్ లాంగ్ క్రాన్బెర్రీస్ ఫ్రీజ్ చేసి వాడుతూ ఉంటాను. రోట్లో వేసి ఫస్ట్ పోపు దంచేసాక దానిలో ఈ మగ్గపెట్టిన క్యాప్సికమ్స్, టొమాటోస్, క్రాన్బెర్రీస్ వేసి దంచాక పోపు పెట్టుకోవడం అంతే. చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్గా క్రాన్బెర్రీస్ వాడాను. హెల్త్కి మంచిది క్రాన్బెర్రీస్ వాడితే అని చెప్పి. అంటే అన్ని రోటి పచ్చళ్ళలోకి బాగుండదు, కొన్నిట్లో బాగుంటుంది. నేను అన్నీ ట్రై చేసి చూస్తూ ఉంటాను, కొన్నిట్లోకి బాగున్న వాటికి వేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, రోట్లో నూరితే ఎలా ఉంటుంది, అద్భుత ఇంకంతే.